కృష్ణ. హాయ్ సత్య. ఏంటి అలా డల్గా ఉన్నావు? నొప్పి తగ్గిందా? నువ్వు టచ్ చేసావుగా, తగ్గిపోతులే. సరే, ఏంటిది? నా డైరీ. ప్రతిరోజు జరిగే విషయాలను మర్చిపోకుండా ఉండడానికి నేను రాసుకుంటున్నాను. గుడ్. ఒక్కొక్కసారి వీడియో చూస్తున్నప్పుడు నా జీవితం గురించి వేరే వాళ్ళెవరో చెప్పినట్లుంటుంది. నేను రాసింది చదువుకుంటే నా గురించి నేనే చెప్పుకున్నట్లుంటుంది. ఎప్పటి నుంచి రాసినావు? నువ్వు నాకు ఫస్ట్ టైం వీడియో ఇచ్చినప్పటి నుంచి. సత్యదేవ్ గారు ఇంత దూరం రావడానికి కారణం ఏంటో ఎలా చెప్పాలో తెలియటం లేదు. ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేసే వ్యక్తిని కలవాలంటే కొంచెం బాధగా ఉంది. నేను రావటానికి కారణం నీకు దూరం అవటానికి. నన్ను కలవడానికి ముందు నీకంటూ కొన్ని గోల్స్ ఉండేవి, ప్లాన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు నువ్వు చేసేదంతా ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేయటమే. నా గోల్కి నేనేం దూరంగా లేనే, నీకు దగ్గరగా ఉన్నాను. మా ఫాదర్ బ్రదర్ జీవితాలు చూడు. నా కోసం నువ్వు కూడా అలా అవ్వటం నాకు ఇష్టం లేదు. నీ జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేయాలని అనుకుంటున్నాను. నేను అసలు నా లైఫ్లోనే కలవలేదని నేను అనుకోవాలి. ఎందుకలా? కృష్ణ, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నాతో నీకు ఫ్యూచర్ ఉండదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. నీకంటూ ఓ కెరియర్ వద్దా? సత్య, మనం ఈ విషయం గురించి నిన్న డిస్కస్ చేసుకున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, 3 పిల్లల్ని కందా అన్నావు. ఇక కెరియర్. నువ్వు నా పక్కన ఉంటే నేనేమైనా సాధించగలను. కానీ అది ఎలా జరుగుతుంది? ఏదో ఒక రోజు నిద్ర లేచి నా కడుపుని చూసుకుని అదెందుకు వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నో. అందుకే నీ మెమరీస్ లేకుండా ఇంకో డైరీ చేయాలి. చేసే ముందు ఈ డైరీలో నీ గురించి ఏం రాశానో నీకు తెలియాలి. సరే, ఈ విడిపోవడాల గురించి రేపు ఆలోచిద్దాం, నువ్వు మర్చిపోయినప్పుడు. నేను దీని గురించి మర్చిపోను. నేను ఈ విషయం ఆల్రెడీ రాసుకున్నాను. ఖచ్చితంగా చేస్తాను. నీకిష్టం ఉన్నా లేకపోయినా అస్సలు మర్చిపోను. ఎంత ఘోరము జరిగిపోయినది. నాయనా నాయనా. రాజా, నా ప్రాణం నిరోధు. దాహంతో కంఠగత ప్రాణులై ఉన్న నా తల్లిదండ్రులకు తక్షణమే ఈ నీరు అందజేయి.